యేసు ఇట్లు చెప్పెను, గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని రావాలనని దూరదేశమునకు వెళ్ళెను. అతడు తన 10 మంది సేవకులను పిలిచి తలకొక నాణెమును ఇచ్చి, నేను తిరిగి వచ్చే వరకు ఈ ధనముతో వ్యాపారం చేసుకొనుడు అని చెప్పెను. ప్రజలు అతనిని ద్వేషించిరి. అందుచే వారు, ఇతడు మమ్ము పరిపాలించుట మాకు సమ్మతము కాదు అని రాయబారులతో చెప్పి పంపిరి. అతడు రాచరికము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఎట్లా వ్యాపారం చేస్తున్నది తెలుసుకొనుటకు సేవకులను తన వద్దకు పిలిపించెను. మొదటివాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకనూ 10 నాణెములు సంపాదించుదని అని చెప్పెను. అందుకతడు ఆ సేవకునితో, మంచిది, నీవు నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక నిన్ను 10 పట్టణములకు అధిపతిని చేసేదను